నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో 5 ఏళ్ల పాటు కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసి వేల కోట్లు దోచేసింది జగన్ గ్యాంగ్. ఇది ఏపీలోనే సాగలేదు, అంతకు ముందే ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో కొనసాగింది. రెడ్డీస్ గ్లోబల్ పేరుతో ఆఫ్రికా దేశమైన క్యామరూన్లో కల్తీ మద్యం అమ్మకాలు కలకలం రేపాయి. ఈ పాపం కూడా జగన్ బంధువులదే. రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారులు 3 దశాబ్దాలుగా ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అక్కడ మద్యం దందా చేస్తున్నారు. అలాంటి కంపెనీలో రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఒకటి. వాళ్ళెవరో కాదు, జగన్ రెడ్డి బంధువులైన వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి. ఇప్పుడు రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఆఫ్రికాలో కొన్నాళ్ళు మద్యం మైనింగ్ వ్యాపారంలో ఉంది. షాంపూల తరహాలో చిన్న చిన్న ప్యాకెట్లలో లభించే మద్యాన్ని ఆఫ్రికా దేశాల్లో సాచెట్ విస్కీ అంటారు. 2013లో క్యామరూన్లో రెడ్డీస్ గ్లోబల్ మద్యం ఉత్పత్తి ప్రారంభించగా ఏడాది కాలంలోనే సాచెట్ ప్యాకెట్ మద్యం తాగి ఆ దేశ ప్రజలు అనేక మంది చనిపోయారు. వాటి తయారీలో ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే ముడి పదార్థాలు వాడుతున్నారని, వాటిని తాగి ప్రజలు చనిపోతున్నారని పలు దేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కూడా కొనసాగాయి. దీంతో 2014లోనే క్యామరూన్ సహా పలు దేశాల్లో వీటి తయారీపైన నిషేధం విధించాయి. ఈ నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ రెడ్డీస్ గ్లోబల్ సంస్థ క్యామరూన్లో సాచెట్ విస్కీల తయారీ కొనసాగించింది. 2016 నాటికి కల్తీ మద్యం అమ్మవద్దని చెప్పిన జగన్ సోదరులు కంపెనీ దానిని కొనసాగిస్తూనే ఉంది. వద్దన్నా కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటూ క్యామరూన్ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ ప్రభుత్వం రెడ్డీస్ గ్లోబల్ కంపెనీలో తనిఖీలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఉత్పత్తి చేస్తున్నారని గుర్తించి వెంటనే డిస్టిలరీలను మూసివేశారు. రెడ్డీస్ కంపెనీ మద్యం ఉత్పత్తుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు, కల్తీ చేసిన ఆల్కహాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయంలో ఆ దేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. అక్రమ ఆల్కహాల్ ఉత్పత్తిలో భాగస్వామ్యమైన వ్యక్తులను గుర్తించి శిక్షించేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించాలని కొంతకాలంగా ఈ కంపెనీలకు సూచించారు. అయినా పాటించకపోవడంతో మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని క్యామరూన్ మంత్రి ప్రొఫెసర్ ఫా క్యాలిస్టస్ జెత్రీ చెప్పారంటే తీవ్రత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఘోరాలు చేసిన జగన్ గ్యాంగ్ ఏపీలో దొరికిన కల్తీ మద్యం గురించి గగ్గోలు పెడుతూ శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. ఆఫ్రికాలో అమ్ముడయ్యే ప్రతి 5 మద్యం సీసాల్లో ఒకటి నాసిరకం అండ్ హానికరమైంది. కెన్యా మార్కెట్లో సగానికి పైగా నాసిరకమైన ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే మద్యమే. జాంబియా, మొజాంబికల్లో మద్యం తయారీ యూనిట్లు కుటీర పరిశ్రమల్లో ఉంటాయి. అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తే ఆ యంత్రాలను అక్కడే వదిలేసి మరో చోట కొత్త యూనిట్లు మొదలు పెడతారు. రెడ్డీస్ గ్లోబల్ కంపెనీపై అనేక ఆఫ్రికన్ దేశాల్లో నిషేధం ఉంది. అయినా ఎక్కడో ఒక చోట పేరు మార్చుకుని కల్తీ వ్యాపారాలు సాగిస్తున్నారు జగన్ సోదరులు. జగన్ గ్యాంగ్ ఏపీలో మద్యం కుంభకోణంలో నొక్కేసిన వేలాది కోట్లలో కొంత భాగం జాంబియాకు తరలించారు. ఆ దేశంలో మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని దర్యాప్తులో తేలింది. భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలను బినామీలు పెట్టుకున్నట్లుగా గుర్తించారు. ఏపీలోని మద్యం కుంభకోణం కేసుల్లో కీలక నిందితుల్లో కొందరు జాంబియాలోని ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికితీసే కర్మాగారాన్ని స్థాపించారు. మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిసి మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టారు. వీళ్ళంతా లిక్కర్ కేసు దర్యాప్తుకి ముందే అక్కడ పర్యటించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ కేసులో ప్రధాన నిందితులైన అద్దెపల్లి జనార్దన్ రావు కూడా గతంలో ఆఫ్రికా దేశంలో మద్యం వ్యాపారం చేసినట్టుగా ఎక్సైజ్ వర్గాలు గుర్తించాయి. ఆయన అక్కడి మద్యం తయారీ నమూనానే ఇక్కడ అనుసరించాడు. రెడ్డీస్ గ్లోబల్ సంస్థకు జనార్దన్ రావు వ్యాపారానికి మధ్య సంబంధాలు గుర్తించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు బయటపడిన సమయంలో జనార్దన్ రావు ఆఫ్రికాలోనే ఉన్నాడని తెలుస్తోంది. ఒక డిస్టిలరీ, బ్రోవరీ నెలకొల్పాలంటే వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాలి. 100 మంది ఉద్యోగులు కావాలి. 10 నుంచి 20 ఎకరాల్లో భూమి కావాలి. మద్యం తయారీ సాంకేతిక సమకూర్చుకోవాలి. కెమిస్టులు, ఇంజనీర్లు, బ్రాయిలర్ ఆపరేటర్లు, నాణ్యత నియంత్రణ సిబ్బంది, ఇలా అనేక మంది ఉద్యోగులను నియమించుకోవాలి. ఎక్సైజ్, పీసీబీ సహా అనేక ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా పొందాలి. ఒక డిస్టిలరీ ఏర్పాటు చేయాలంటే కనీసం 60 నుంచి 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. కానీ జనార్దన్ రావు మాత్రం 10 నుంచి 20 లక్షల పెట్టుబడితో ఒక చిన్న గదిలో, అందులోనే ఒక వాటర్ ట్యాంకు, 2 మోటార్లు, బ్లెండింగ్ ట్యాంకు, 1-2 చిన్న చిన్న యంత్రాలు అంతే. వాటితోనే స్పిరిట్, క్యారమెల్ ఫ్లేవర్ కలిపేసి పెద్ద ఎత్తున మద్యం తయారు చేస్తున్నారు. వీటిని సీసాల్లో నింపేసి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించేసి
మూతలు బిగించేసి అమ్మేస్తున్నారు. మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాల నుంచి సరఫరా అయిన మద్యం వల్ల అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. లేదంటే జగన్ హయాంలో జరిగిన జంగారెడ్డిగూడెం మద్య మరణాలు లాంటివి సంభవించే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి కల్తీ మద్యం తాగితే మాత్రం 10 నుంచి 20 ఏళ్లలో వారి కాలేయం, మూత్రపిండాలు సహా ఇతర అవయవాలన్నీ దెబ్బతింటాయి. 2-3 ఏళ్లలోనే ఆరోగ్యం పాడై ప్రాణాలు పోతాయి. జాంబియా తరహాలోనే నకిలీ మద్యం తయారీకి కూడా గత వైసీపీ ప్రభుత్వంలోనే నాంది పడింది. అయితే ఇవన్నీ మర్చిపోయి కూటమి ప్రభుత్వం పైన వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. కూటమి ప్రభుత్వం వల్లే నకిలీ మద్యం భాగోతం జరిగిందంటూ గగ్గోలు పెడుతుంది. వాస్తవానికి ప్రభుత్వం నకిలీ మద్యం దొరికిన వెంటనే అప్రమత్తమైంది. మొలకల చెరువులో నకిలీ మద్యం పట్టుబడగా దాని ఆనవాళ్లు ఎక్కడెక్కడున్నాయో అన్ని చోట్ల తనిఖీలు చేసి నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నకిలీ మద్యం దందాలో ఎవరున్నా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోనుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.